వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చి ఈ డయాగ్రామ్ 2 డయాగ్రామ్‌ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని 3 ఎలా కన్వర్ట్ చేయడం అనేది ఇవాళ మనం చూద్దామండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే ఒక ఆటోకాడ్ పేజ్ అనేది న్యూ పేజ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని దానికి ఆల్రెడీ నేనేం చేశానంటే సెట్స్, యూనిట్స్, లిమిట్స్ అన్నీ అప్లై చేసేసుకున్నాను. ఆల్రెడీ ఈ డయాగ్రామ్ ఏం చేశానంటే ఇంతకుముందే డ్రా చేసుకొని చూసుకున్నాను. ఆ డైమెన్షన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేశాను. డైమెన్షన్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఓకే. నేను నెక్స్ట్ ఏంటంటే ఈ డయాగ్రామ్‌లోకి నేను ప్రొసీడ్ అయిపోతున్నాను. ఈ డయాగ్రామ్‌కెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి మీకెప్పుడు కూడా డైమెన్షన్స్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే గనక దాంట్లో ఒక పార్ట్ తీసుకొని ఆ పార్ట్ నుంచి మీరు డయాగ్రామ్ అనేది మీరు ప్రొసీడ్ అయిపోండి. అంతేగాని యాస్ ఇట్ ఈస్‌గా డైమెన్షన్స్ అనేవి అప్లై చేయాలి. ఫస్ట్ నుంచి ఆ డైమెన్షన్ ప్రకారం డ్రా చేయాలనుకుంటే గనుక మీకు కన్‌ఫ్యూజింగ్ అవుతుంది. సపోజ్ చూడండి నేనేం చేస్తున్నానంటే ఈ డయాగ్రామ్‌లో ఈ పార్ట్ కనిపిస్తుంది కదా! సర్క్యులర్ షేప్ పార్ట్ కనిపిస్తుంది కదా! ఈ పార్ట్ నుంచి నేను డయాగ్రామ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. సపోజ్ నేను ఈ సర్క్యులర్ డయాగ్రామ్ నుంచి నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ నేను ఆహ్, ఈ డయాగ్రామ్‌కెళ్ళి నేను డైమెన్షన్స్‌లోకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి దీని డయాగ్రామ్ సర్కిల్ డయామీటర్ వచ్చి చూడండి 2.76 అన్నాడు. ఓకే. నేను ఒక 2.76తో నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఇంతకు ముందే మీకు చెప్పాను. ఇక్కడ ఒకవేళ మీకు 2 ఐకాన్స్ కనపడకపోతే గనక ఇక్కడ సెట్టింగ్ బార్‌లోకెళ్ళి డ్రాఫ్టింగ్ అండ్ యానిమేషన్స్ అని పెట్టుకొని మీకు ఆటోమేటిక్‌గా 2 ఐకాన్స్ అనేవి విజిబిలిటీలోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు యూజింగ్ కోఆర్డినేట్ సిస్టమ్ అని మారుతుంది. కొంచెం టైం పడుతుందని. సర్కిల్ కమాండ్ తీసుకుంటున్నాను చూడండి. సర్కిల్ కమాండ్‌లోకెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నానంటే డౌన్ యారో బడి సర్కిల్ సెంటర్ డయామీటర్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సర్కిల్ డయామీటర్ అనే ఆప్షన్ తీసుకొని రాండమ్‌గా ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని దాని డయామీటర్ ఎంతన్నా 2.76 అని ఇచ్చాడు. నేను 2.76 అనేది నేను సర్కిల్‌తో డ్రా చేసేసుకున్నాను. ఒకవేళ మీకు డయాగ్రామ్ గనుక మీకు గీసింది వెరీ స్మాల్ డయాగ్రామ్ ఉంటే జెడ్ ఎంటర్, ఏ ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్‌గా ఆ డయాగ్రామ్ అనేది మీకు ఆటోమేటిక్‌గా మీకు మీ లేదంటే జెడ్ ఎంటర్, ఈ ఎంటర్ అని టైప్ చేయండి. జెడ్ ఎంటర్, ఆల్ ఎంటర్ అని టైప్ చేయండి. లేదంటే జెడ్ అంటే ఈ ఎంటర్ అని చేయండి. మీ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది మీకు ఎగ్జాక్ట్‌గా మీ డయాగ్రామ్‌కి మీ మానిటర్ యొక్క పేజ్ మీద అనేది విజిబిలిటీ వస్తది. దీన్ని మళ్ళీ నేను జూమ్ చేసుకున్నాను. కొంచెం చేసుకున్న తర్వాత దీనికి ఏం చేశాడంటే చూడండి ఇక్కడ ఒక పాలిగాన్ తీసుకున్నాడు. పాలిగాన్ ఎడ్జ్ నుంచి వర్టికల్ ఎడ్జ్‌కి 1.50 అన్నాడు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాలిగాన్ గీయాలంటే నేనేం చేశానంటే ఒక డయామీటర్ తీసుకొని సర్కిల్ డయామీటర్ తీసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ సర్కిల్ డయామీటర్ తీసుకొని దీని సెంటర్ పాయింట్ నుంచి నేను లెర్నర్స్ కాబట్టి నేనేంటంటే లెర్నర్స్ మెథడ్‌లో నేను చేసుకుంటూ ఎళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డయామీటర్ కాబట్టి నేనేం చేశాను ఇక్కడ డయామీటర్ 1.50 అని ఇచ్చారు కాబట్టి 1.50 నేను ఒక సర్కిల్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత మీకు పాలిగాన్ ఆప్షన్‌కి షార్ట్‌కట్ కీ వచ్చి పిఓఎల్ అని టైప్ చేయండి. లేదంటే ఇక్కడ చూడండి రెక్టాంగిల్ సింబల్ కింద ఉంటది. పాలిగాన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ సైడ్స్ అడుగుతుంది. 6 సైడ్స్ కాబట్టి 6 అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత స్పెసిఫై సెంటర్ పాయింట్ అడుగుతుంది. నేను ఈ సెంటర్ పాయింట్‌ని క్లిక్ చేసిన తర్వాత సర్కమ్‌స్క్రైబ్ తీసుకుంటున్నాను చూడండి. సర్కమ్‌స్క్రైబ్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి నేను ఇక్కడ సర్కిల్ తిరిగొచ్చింది. ఈ పొజిషన్ నుంచి తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే దాని రేడియస్ అడుగుతున్నప్పుడు ఏంటంటే ఈ వర్టికల్ పాయింట్ సెలెక్ట్ చేశానన్నమాట. సర్కిల్ యొక్క హారిజాంటల్‌గా పాయింట్‌ని సెలెక్ట్ చేసుకునేప్పటికి నాకు క్రియేట్ అయింది. ఇప్పుడు దీని డైమెన్షన్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. నేను లీనియర్ ఆప్షన్‌కెళ్ళి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి చూడండి ఎండ్ పాయింట్ నుంచి కరెక్ట్‌గా ఈ ఎండ్ పాయింట్‌కి తీసుకున్నాను చూడండి. చూడండి 1.50 అనేది డయామీటర్ వచ్చింది. ఓకేనా? నేనేం చేస్తాను ఇన్సర్ట్ సర్కిల్ అనేది డిలీట్ చేసేసుకుంటున్నాను. ఇన్సర్ట్ సర్కిల్ అని డిలీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చూడండి సర్కిల్ ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి చూడండి ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి ఒక లైన్ రిఫరెన్స్ లైన్స్ నేను గీసుకుంటున్నాను అంతే. జస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నాకు ఎలిప్స్ తీసుకోమన్నాడు. ఎలిప్స్ యాక్సిస్ ఎంత అన్నాడంటే కింద నుంచి వర్టికల్‌గా డౌన్ పాయింట్ నుంచి అప్ సైడ్‌కొచ్చి ఎలిప్స్‌కొచ్చి వర్టికల్ డిస్టెన్స్ వచ్చి 6.50 అని జెప్పిచ్చాడు. ఓకే. ఈ డయాగ్రామ్ ప్రకారం హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చి 4.25 అనేది ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నేనేం చేసుకున్నానంటే ఒక రిఫరెన్స్ లైన్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ రిఫరెన్స్ లైన్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకుంటున్నానంటే సర్కిల్ బాటమ్ పాయింట్ ఉంది చూసారా? లైన్ కమాండ్ తీసుకొని సర్కిల్ బాటమ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్‌గా ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఫంక్షన్‌కి F8 అనేది ఆన్ చేసుకుంటున్నాను. ఆన్ చేసుకున్న తర్వాత 6.50 కదండీ ఇచ్చింది. దాని డైమెన్షన్ చూసుకోండి 6.50 అన్నాడు. ఈ 6.50 అని ఇచ్చిన తర్వాత 6.50 అని టైప్ చేశాను. చూడండి 6.50కి నాకు ఒక లైన్ అనేది క్రియేట్ అయింది. ఈ లైన్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఏమైందనంటే చూడండి. దీని సెంటర్ పాయింట్ నుంచి దీనికి డిస్టెన్స్ అన్నాడు. ఇక్కడ చూడండి సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎలిప్స్ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది చూడండి. ఈ లైన్‌కి మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను. ఈ మిడ్ పాయింట్ తీసుకొని ఇలాగ తీసుకున్నాను. ఓకే. ఎంటర్ అన్నాను. ఎంటర్ అనిన తర్వాత నేను ఈ రిఫరెన్స్ లైన్‌గా తీసుకున్నాను వదిలేస్తున్నాను మళ్ళీ. నేను రిఫరెన్స్ లైన్‌గా ఎందుకు తర్వాత మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేనేం చేస్తానంటే ఎలిప్స్ దగ్గరికి చూడండి. ఎలిప్స్ యాక్సెస్ ఎండ్ అనే కమాండ్ ఉంది చూడండి.
నేను ఎలిప్స్ యాక్సిస్ ఎండ్ తీసుకుంటాను. ఫస్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ దాని యొక్క డయామీటర్, రేడియస్ టైప్ చేయమంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ పాయింట్ వచ్చి ఈ బాటమ్ పాయింట్‌ని సెలెక్ట్ చేసి, ఎండ్ పాయింట్ వచ్చి సెకండ్ పాయింట్ వచ్చి ఈ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని రైట్‌ని నెక్స్ట్ ఇక్కడ చూడండి హారిజాంటల్ డిస్టెన్స్ చూపిస్తుంది. మనకి యాక్చువల్‌గా వర్టికల్ మనకి హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? టోటల్ వచ్చి 4.25 ఉంది. 4.25ని నేను డివైడెడ్ బై 2 చేసుకుంటున్నాననమాట. 4.25ని డివైడెడ్ బై 2 చేసుకుంటే మనకి 125 వస్తది. కాబట్టి 2.125 అని చెప్పి డైమెన్షన్స్ నేను టైప్ చేస్తాను. ఓకే. చూడండి ఇక్కడ 2.125 అని ఇచ్చాను. నాకు ఎలిప్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎలిప్స్ క్రియేట్ అయిపోయింది. ఆ డైమెన్షన్స్ చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడ లీనియర్ ఆప్షన్‌కెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఎండ్ పాయింట్ నుంచి. నెక్స్ట్ ఈ ఎండ్ పాయింట్ తీసుకున్నాను. చూడండి 6.50 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి డిస్టెన్స్ తీసుకున్నాను. 4.25 వచ్చింది చూడండి. అక్కడ 4.25 ఉందిగా ఎగ్జాక్ట్‌గా 4.25 ఉంది. మీకు డైమెన్షన్స్ ఏమన్నా విజిబిలిటీ కావాలంటే విజిబిలిటీ ఉంచుకొని నేనేంటంటే నాకు ఓవర్‌లాప్ అవుతాయి కాబట్టి నేను డిలీట్ చేసేసుకుంటాను. ఆటోమేటిక్‌గా నేను డ్రా చేశాను కాబట్టి. నెక్స్ట్ దీనికి డిస్టెన్స్ ఏమన్నాడంటే ఈ సర్కిల్‌కి, పాలిగాన్‌కి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చాడు చూడండి. 1.50 అని ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 1.50కి ఒక ఆఫ్‌సెట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓఎఫ్ఎఫ్ అని షార్ట్‌కట్ కీ యూజ్ చేసి 1.50 అని ఇస్తున్నాను చూడండి. 1.50 ఇచ్చి సపోజ్ నేను ఇక్కడికి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి డయాగ్రామ్ నాకు ఇలాగ వచ్చేసింది. నా డయాగ్రామ్ ఇలాగ వచ్చిన తర్వాత నా డయాగ్రామ్ ఇక్కడి నుంచి పొజిషన్ ఈ మన పాలిగన్ సర్కిల్ అనేది ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఈ సెంటర్ పాయింట్. కాబట్టి నాకు సెంటర్ పాయింట్‌ని ఐడెంటిఫై కోసం ఏం చేస్తానంటే ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మూవ్ కమాండ్ వాడుతున్నాను. మూవ్ కమాండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ క్లిక్ చేశాను. తర్వాత నా రిఫరెన్స్ లైన్ అనేది డిలీట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనకి యాస్ టీజ్‌గా డయాగ్రామ్‌లో ఎలాగైతే ఉందో సేమ్ మనకి ఇక్కడ కూడా అలాగే గ్యాప్ అనేది క్రియేట్ అయింది చూసారా? ఓకేనా? నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ డయాగ్రామ్ రిఫరెన్స్ లైన్ కూడా తీసేస్తున్నాను. డిలీట్ చేసేస్తున్నాను. నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కాబట్టి నాకు ఇది కూడా తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఒక లైన్ హారిజాంటల్ లైన్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. అది ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నానంటే చూడండి సపోజ్ ఒక 2.0 ఎంఎం అని ఇచ్చేసాను. 2.0 ఎంఎం అని ఇచ్చేసి ఇక్కడ చూడండి టాప్ పొజిషన్‌లో ఇక్కడ నుంచి 0.75 డిస్టెన్స్ తర్వాత 0.75 డిస్టెన్స్ తర్వాత మనకొక సర్కిల్ అనేది క్రియేట్ అయిందన్నమాట. ఆ సర్కిల్ డయామీటర్ వచ్చి 0.75 అంటాను రేడియస్. సారీ 0.625 అదెక్కడ 0.75 దగ్గర. కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే ఆఫ్‌సెట్ కమాండ్ అని యూజ్ చేసుకొని 0.75 తీసుకొని ఇక్కడ నేను ఆఫ్‌సెట్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేశాను. ఎంటర్ అనేసాను. నాకిప్పుడు ఈ ఆప్షన్ నేను రిఫరెన్స్ లైన్స్ తీసుకుంటున్నానన్నమాట. ఇక ఎగ్జాక్ట్‌గా పాయింట్ సెలెక్ట్ చేసి క్రియేట్ అవుతుందా లేదా అని టెన్షన్ పడే బదులు మనకి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేంటంటే సర్క్ సర్కిల్ ఆప్షన్‌కెళ్ళి సర్కిల్ సెంటర్ రేడియస్ అని తీసుకొని ఇక్కడ రేడియస్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. డయామీటర్ వచ్చి 0.625 ఉంది చూడండి. 0.625 ఉంది. కాబట్టి నేను ఇక్కడ సెంటర్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఈ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నానన్నమాట. ఈ పాయింట్ సెలెక్ట్ చేసి డయామీటర్ డి అని టైప్ చేసి 0.675 చూడండి 0.625 అని టైప్ చేశాను. ఇప్పుడు నాకు క్రియేట్ అయిపోయింది. మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. దాని డైమెన్షన్స్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి డయామీటర్ చెక్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇక్కడ నీకు ఇది 625 అనేది ఎందుకు చూపిస్తుందంటే నేను డైమెన్షన్ స్టైల్‌లోకి వెళ్తున్నాను చూడండి. డిమ్ స్టైల్ అని టైప్ చేసిన తర్వాత డిమ్ స్టైల్ అని టైప్ చేసి ఇక్కడ చూడండి నేను మోడిఫైకెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రైమరీ యూనిట్స్ దగ్గర నేను 0.0 అనే లెవెలే తీసుకున్నాను. సపోజ్ నేను 0.003 లెవెల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఓకే ప్రెస్ చేసి సెట్ కరెంట్ కొట్టి క్లోజ్ కొట్టాను చూడండి. ఇప్పుడు 0.625 అనేది చూపిస్తదన్నమాట. మనం ఎప్పుడైతే మనం 0.5 కన్నా ఎక్కువ వాల్యూస్ ఉంటదో ఆఫ్టర్ డెసిమల్ తర్వాత 5 కన్నా ఎక్కువ వాల్యూ ఉంటదో దాన్ని ఆటోమేటిక్‌గా దానికి ముందు వాల్యూకి కన్వర్ట్ అయిపోతది. ఒక వాల్యూ అని మీకు తెలిసింది కాబట్టి నేను డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేనంటే వర్టికల్ డిస్టెన్స్ కూడా చేసుకుంటున్నాను. ప్రతి పాయింట్ డయాగ్రామ్ గీసిన తర్వాత మీరు డైమెన్షన్స్ చెక్ చేసుకోండి. మీ డయాగ్రామ్‌కి కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇదిగోండి 0.75 కాబట్టి నేను తీసేసాను. ఇక్కడ నేను ఈ లైన్ కూడా నేను ఇప్పుడు తీసేస్తున్నాను. నాకు అవసరం లేదు కాబట్టి. ఇలా డయాగ్రామ్ గీసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే చూడండి. సెంటర్ పాయింట్ అనేది నేను సెంటర్ లైన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను ఎలిప్స్‌కి. నాకు సెంటర్ లైన్‌కి ఎలా తెలీదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా సెంటర్ లైన్ చూడండి. లైన్‌కి మిడ్ పాయింట్ ఎక్కడుంది ఇక్కడ నుంచి మనకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ పాయింట్ నుంచి నాకు ఈ పాయింట్ అనేది మిడ్ పాయింట్ అయింది. ఈ పాయింట్ రిఫరెన్స్ చేసుకొని నేను ఒక సర్కిల్ డ్రా చేయాలని ఉంది చూడండి డయాగ్రామ్‌లో. చూడండి. ఈ పాయింట్ బేస్ చేసుకొని రిఫరెన్స్ తీసుకొని 3.62 రేడియస్‌తో ఒక సర్కిల్ డ్రా చేయమంటున్నాడు.
కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక సర్కిల్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. సర్కిల్ కమాండ్ తీసుకుంటున్నాను. సెంటర్ రేడియస్ అన్నాను. ఈసారి సెంటర్ పాయింట్ అన్నప్పుడేమో ఈ కూర్చోండి ఈ స్టార్టింగ్ పాయింట్‌ని తీసుకున్నాను. రేడియస్ అన్నప్పుడు ఏముంటుందో చూడండి ఒకసారి డైమెన్షన్ చూసుకుంటున్నాను. 3.62 అన్నారు కాబట్టి 3.62 అని తీసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడేమైందంటే ఇదే సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఇంకో సర్కిల్ క్రియేట్ అయిందని చూపించాడు చూడండి. ఇదే సర్కిల్ సెంటర్ బేస్ చేసుకొని ఇక్కడి నుంచి 0.75తో రేడియస్‌తో ఒక సర్కిల్ డ్రా చేయమన్నాడు. కాబట్టి నేను సేమ్ మళ్ళీ తీసుకుంటున్నాను సర్కిల్. ఇక్కడ కమాండ్ చూడండి. సర్కిల్ కమాండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సర్కిల్ సెంటర్ పాయింట్ అప్పుడు ఈ సెంటర్ పాయింట్ సర్కిల్ సెంటర్ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకొని రేడియస్ 0.75 అన్నాడు కాబట్టి 0.75 అనేది నేను తీసేసుకున్నాను ఇలాగ. తీసుకున్న తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ సర్కిల్‌కి ఈ సర్కిల్ ఉందిగా ఈ సర్కిల్‌కి కనెక్టింగ్ పీస్ ఉందొకటి. ఆ కనెక్టింగ్ పీస్ ఎంతని చెప్పి ఇచ్చాడంటే ఫిల్లెట్ షేప్ కన్వర్ట్ అయ్యింది. 0.25 అన్నాడు. చూడండి 2 సైడ్స్ అన్నాడు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే దాన్ని ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్ అని చెప్పని 0.25 అని టైప్ చేశాను చూడండి. చేసిన తర్వాత సెలెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. ఇది నెక్స్ట్ ఇది. ఆటోమేటిక్‌గా నాకు క్రియేట్ అయిపోయింది చూడండి. అలాగే డౌన్ సైడ్‌లో కూడా ఈ సర్కిల్‌కి కూడా ఒక ఎలిప్స్ అనే ఫిల్లెట్ అనే షేప్ ఉంది చూడండి. ఈ ఫిల్లెట్ చూడండి. ఇక్కడ చూపించాడు చూడండి. 2 సైడ్స్ అని చెప్పి 0.50 అని ఇచ్చాడు. కాబట్టి నేనేం చేస్తానంటే మళ్ళీ ఎఫ్ ఎంటర్ అని చెప్పి, ఆర్ ఎంటర్ అని చెప్పి 0.50 అని టైప్ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి ఈ సర్కిల్ క్రియేట్ చేశాను. తర్వాత నేను ట్రిమ్ ఆప్షన్ తీసుకొని టీఆర్ డబల్ ఎంటర్ అని టైప్ చేసి నేను ఎక్స్ట్రా పార్ట్స్‌ని రిమూవ్ చేసేసాను చూడండి. ఇక్కడ నేను రిమూవ్ చేశాను. తర్వాత ఎస్కేప్ అని ప్రెస్ చేసి ఈ ఆబ్జెక్ట్‌ని నేను టోటల్ ఆబ్జెక్ట్ నాకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేశాను. ఓకేనా. తర్వాత ఇక్కడ కూడా మనకి ఇంకొక ఆబ్జెక్ట్ అవసరం లేదు. కానీ నేను ఎందుకు రిమూవ్ చేయలేదంటే నేను ఫర్దర్‌గా ఇటు ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత నేను రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను రిమూవ్ చేయలేదు. మనకి సేమ్ ఆప్షన్ ఇటు కూడా క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి షేప్ చూడండి. సేమ్ షేప్ ఇది కూడా ఉంది కాబట్టి మనం మళ్ళీ సర్కిల్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. మనకి మిర్రర్ అనే ఆప్షన్ ఐడియా ఉంది కాబట్టి మిర్రర్ అనే ఆప్షన్ తీసుకున్నాం. షార్ట్‌కట్ కీ వచ్చి ఎంఐ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఏవేవైతే మీకు ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటున్నారో మిర్రర్ ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ అని చేసిన తర్వాత వర్టికల్ రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. రిఫరెన్స్ అడుగుతుంది చూడండి. స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అప్పుడు ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి నేను రిఫరెన్స్ ఇచ్చి యెస్ ఆర్ నో అడుగుతుంది. ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఎరేజ్ అయిపోవాలని అడుగుతుంది. నాకు కాదు ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఉండాలి. దాని కాపీ మిర్రర్ ఆబ్జెక్ట్ కూడా ఉండాలి కాబట్టి నేను నో అని టైప్ చేస్తున్నాను. చేసిన తర్వాత టీఆర్ డబల్ ఎంటర్ అని టైప్ చేసిన తర్వాత చూడండి. ఈ పార్ట్‌ని రిమూవ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను. నాకు ఈ పార్ట్ అవసరం లేదు కాబట్టి ఈ పార్ట్ రిమూవ్ చేసుకున్నాను. ఎంటర్. తర్వాత ఈ లైన్ కూడా నాకు అవసరం లేదు. డిలీట్. ఇప్పుడు చూడండి మన డయాగ్రామ్ వితౌట్ డైమెన్షన్స్‌తో గీస్తే గనుక డయాగ్రామ్ ఎలా ఉంటదనేది ఇలాగొచ్చింది. ఇక్కడ చూడండి మనకు జూమ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫిల్లెట్లు కన్వర్ట్ అయినప్పుడు కూడా చూసుకోవాలి. మన కంటికి కొన్ని ఎడ్జెస్ అనేవి ఎక్స్‌ట్రా పార్టికల్స్ అనేవి వస్తాయి చూడండి. ఎగ్జాక్ట్ కనెక్ట్ అయింది చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్‌ట్రా పార్టికల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి టీఆర్ డబల్ ఎంటర్ అని టైప్ చేసి ఇదిగో చూడండి ఈ ఎక్స్‌ట్రా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి మనం. కనెక్ట్ అయింది చూడండి. కనెక్ట్ కాకపోతే మనకి ఇది అవ్వదు ఆబ్జెక్ట్. ఎందుకంటే చూడండి ఇప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎండ్ పాయింట్, ఈ ఆబ్జెక్ట్ ఎండ్ పాయింట్ చూడండి ఇక్కడ హైలైట్ అవుతుంది. 2 సేమ్ ఒకటి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇలాగా. ఇలా తీసుకుని ఈ 2 డీ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ దాకా కంప్లీట్ చేసాం. మన డయాగ్రామ్ ఏదైతే ఉందో చూడండి. మన ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం డైమెన్షన్స్ ప్రకారం యాస్ టీజ్‌గా డయాగ్రామ్ అనేది ఇలా డయాగ్రామ్ డ్రా చేసేసుకున్నాం. ఇవి నేను సెంటర్ లైన్ అనేవి నేను ఎందుకు తీసుకోలేదు. నేను ఈ పార్ట్‌ని ఇప్పుడు 3డీలోకి కన్వర్ట్ చేయాలనుకున్నాను సపోజ్. నా క్యూరియాసిటీ కోసం నేనేం చేయాలనుకుంటున్నాను ఇది ఒక 3డీ ఆబ్జెక్ట్ ఎలా ఉంటదో చూసుకుందాం అనుకున్నప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి ఒక థిక్‌నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ థిక్‌నెస్ ద్వారా నేను డయాగ్రామ్ అనేది నేను చూడాలనుకుంటున్నాను డయాగ్రామ్ ఎలా ఉంటది అసలు 3డీలో అనేది. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి సెట్టింగ్స్‌లోకెళ్ళి వర్కింగ్ స్పేస్ సెట్టింగ్స్‌లో గేర్ సింబల్ ఐకాన్ ప్రెస్ చేసి 3డీ మోడలింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 3డీ మోడలింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా చూడండి ఆబ్జెక్ట్ అనేవి పైన ఐకాన్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి చూడండి. పైన మెనూ బార్ కింద ఆటోమేటిక్‌గా మనకి టోటల్ టూల్స్ బార్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఆటోమేటిక్‌గా మారిపోయినాయి. ఇక అలాగే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నేను షిఫ్ట్ బటన్ యూజ్ చేసి అలాగే మీ మౌస్ స్క్రోల్ బటన్ ప్రెస్ చేసి డయాగ్రామ్‌ని కొంచెం నేను టిల్ట్ చేసుకుంటున్నాను. చూడండి. చేసుకున్న తర్వాత ఎస్కేప్ అని ప్రెస్ చేశాను చూడండి. ఎస్కేప్ అని ప్రెస్ చేసి తీసుకొని అలాగే మీకు కనుక బ్యాక్ సైడ్ గ్రాఫ్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అనుకుంటే గనుక ఇక్కడ చూడండి. మీరు ఇక్కడికెళ్ళి గ్రాఫ్ ఉంది చూసారా? కామెంట్ బార్ కింద డౌన్ సైడ్‌లో గ్రాఫ్ ఫంక్షన్ కీ F7 అని నొక్కండి. లేదంటే గ్రాఫ్‌నని ఇక్కడ డైరెక్ట్‌గా ఐకాన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ప్రెస్ ఫుల్ యూజ్ చేసుకొని ఈ ఐకాన్‌ని నేను 3డీ పార్ట్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే ఈ సెంటర్‌లో పార్ట్ ఉంది చూసారా? ఈ సెంటర్‌లో పార్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని డౌన్ ఔట్‌సైడ్ డైరెక్షన్‌లో చూపించి, అప్‌సైడ్ డైరెక్షన్‌లో చూపించి 0.7 అని ఇస్తున్నాను హైట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ సెలెక్ట్ చేశాను చూడండి. ఈ పార్ట్ సెలెక్ట్ చేసి దీన్ని కూడా సేమ్ యాస్ టీజ్‌గా 0.7 అని ఇచ్చాను. నెక్స్ట్ ఈ పార్ట్‌ని సెలెక్ట్ చేశాను చూడండి. ఈ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న ముందు ఏం చేస్తారంటే, నాకిప్పుడు ఈ 2 పార్ట్స్ ఉన్నాయి కదా! ఇది నేను 1 తీసుకోవాలనుకుంటున్నాను సపోజ్.
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని చూడండి 1.0 అని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా 1.0 ఇచ్చాను. నెక్స్ట్ ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. 0.7 అని ఇచ్చాను. ఎస్కేప్. అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి 2డీ వైర్ ఫ్రేమ్ దగ్గరికెళ్ళి వ్యూలోకెళ్ళి 2డీ వైర్ ఫ్రేమ్‌లోకెళ్ళి షేడెడ్ విత్ ఎడ్జెస్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. డౌన్ యారో బటన్ చేయగానే షేడెడ్ విత్ ఎడ్జెస్ అని తీసుకోగానే చూడండి మనకి ఇలాగ ఆబ్జెక్ట్ అనేది మనకి క్రియేట్ అయింది. అయితే ఇక్కడ మనకి కటింగ్ పీసెస్ కావాలనుకుంటున్నాను. ఈ ఆబ్జెక్ట్ అలాగే ఈ పాలిగన్ షేప్ అనేవి కటింగ్ షేప్‌లో నాకు చూడాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని యాస్ ఇట్ ఈస్‌గా 2డీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టేసేయండి ఫస్ట్. 2డీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంటది. ఎస్‌యుబి షార్ట్‌కట్ కీ వచ్చి సాలిడ్ వాళ్ళు ఎస్‌యుబి అని టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ఔట్ సైడ్ బౌండరీ. ఎంటర్‌ని ప్రెస్ చేయండి. తర్వాత మీరు ఏ పార్ట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్స్ అన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఈ పార్ట్. ఓకేనా? ఎంటర్‌ని ప్రెస్ చేశాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మీరు షేడెడ్ విత్ ఎడ్జెస్‌లోకి వెళ్ళంగానే చూడండి ఆ 2 పార్ట్స్ అనేవి కట్ అయిపోయి ఉంటాయి చూడండి. ఓకేనా? నెక్స్ట్ నేను ఇంకోటి నేను ఇంకా ఏం చేసుకుంటున్నానంటే ఈ ఆబ్జెక్ట్ పాలిగన్ అనే ఆబ్జెక్ట్ కట్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఈ ఆబ్జెక్ట్ నుంచి నేను కట్ చేయాలనుకుంటున్నాను టోటల్ ఆబ్జెక్ట్‌లోకి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే చూడండి. యూనియన్ అనే కమాండ్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఈ ఔటర్ సర్ఫేస్ ఎడ్జెస్ నేను తర్వాత ఈ ఎడ్జ్ సర్కిల్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని చేశాను చూడండి. ఇప్పుడు మనం ఎడ్జెస్ ఈ టోటల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయగానే చూడండి ఒకటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. ఒక పాలిగన్ షేప్ మాత్రం మనకి సెపరేట్‌గా కనబడుతుంది. మళ్ళీ నేను ఎస్‌యుబి అనేది టైప్ చేసుకొని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రెస్ ఎంటర్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పాలిగన్ షేప్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఎంటర్‌ని ప్రెస్ చేశాను చూడండి. ఇప్పుడు మనకి 3డీ ఆబ్జెక్ట్ అనేది ఇలా క్రియేట్ అవుతదన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 0.7 అని ఇచ్చాను. ఒకటేమో 1 ఎంఎం అని ఇచ్చుకున్నాను. దానివల్ల డిఫరెన్స్ చూసారా హైట్? ఇప్పుడు నేను చూడండి ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ పెట్టాననుకోండి చూడండి డయాగ్రామ్ ఇలా కనిపిస్తుంది. మీరు ఒకవేళ 2డీ వై ఫ్రేమ్‌లో ఎడ్జెస్‌లో ఎలా కనబడుతుందో చూడాలనుకుంటున్నారంటే 2డీ వై ఫ్రేమ్‌లోకి వెళ్ళండి. మనకి డయాగ్రామ్ అనేది ఇలా కనిపిస్తదన్నమాట. అలాగే ఇక్కడ వ్యూస్ మార్చాలనుకుంటే ఇక్కడ కూడా మీరు డైరెక్ట్‌గా వ్యూస్ ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. సపోజ్ నేను టాప్ వ్యూలో పెట్టాను చూడండి. మనకి యాస్ ఇట్ ఈస్‌గా అది 3డీనా లేకపోతే 2డీ వై ఫ్రేమ్ అనేది మన 2డీ వై ఫ్రేమ్ ద్వారా గీసిన ఆబ్జెక్ట్ అని మనకు తెలీదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీ ఫ్రంట్ వ్యూ, బాటమ్ వ్యూ ఎలా ఉంటది? సేమ్ అలాగే బాటమ్ వ్యూ తర్వాత మీరు ఏ వ్యూలో కావాలంటే ఆ వ్యూలోకి మీరు మార్చుకోండి. లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటది? లెఫ్ట్ సైడ్ చూస్తే డయాగ్రామ్ ఇలా ఉంటది చూడండి. అలాగే రైట్ సైడ్ నుంచి చూస్తే చూడండి. ఈ మీకు సర్కిల్ పొజిషన్ చేంజ్ అయింది చూడండి ఇక్కడ. ఇందాక మీకు లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడ్‌కి చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌కి ఉన్నప్పుడు ఈ సర్కిల్ పొజిషన్ ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ అన్నాం అనుకో డయాగ్రామ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది? చూడండి. అలాగే నేను సౌత్ వెస్ట్‌లో పెట్టుకుంటున్నాను ఐసోమెట్రిక్ అని. ఇలా ఉంటది నా డయాగ్రామ్. నేను ఒకవేళ షేడెడ్ విత్ ఎడ్జెస్‌లో పెట్టుకుంటున్నాను అనుకోండి. డయాగ్రామ్ ఇలా కనిపిస్తదన్నమాట. మనం ఇలాగా మనకి ఏ డయాగ్రామ్ ఇచ్చినా సరే కన్‌ఫ్యూజ్ కాకుండా ఏదో ఒక పార్ట్ తీసుకొని ఆ పార్ట్ నుంచి మీ డయాగ్రామ్ అనేది ప్రొసీడ్ అవ్వండి. తర్వాత దాన్ని ఆటోమేటిక్‌గా మనం మోడిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే గనక నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.